హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. దేశంలో మిగతా ప్రాంతాల మాటేమో కానీ రాజధాని ఢిల్లీని మాత్రం గట్టిగానే తాకినట్టుంది ఎల్ నినో ఫియర్. వాతావరణం వేడెక్కి ఉరుములు మెరుపులతో తలడిల్లుతోంది ఢిల్లీ నగరం. వర్షాకాల సమావేశాల్లో కూడా గరంగరంగా మారింది క్యాపిటల్ సిటీ. సభ లోపలే కాదు, ఢిల్లీ వీధులు కూడా గరం మీదున్నాయి. ముఖ్యంగా రాహుల్ వర్సెస్ మోదీ మైండ్ గేమ్ తోటి ఢిల్లీలో హై టెంపరేచర్లు. డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. రెండు 2026 జూలై 20 మోదీ సర్కార్కి ఒక రకంగా అండర్లైన్ చేసుకోవాల్సిన తారీఖు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చాలా కాలం యాదుండే రోజు కూడా. గత సమావేశాల్లో రాజ్యాంగ సవరణ కోసం చేసిన తీర్మానం వీగిపోయి సభాముఖంగా తొలిసారి తలదించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఈ సెషన్లోనే తలెత్తుకు నిలబడిన రోజు. ఉభయ సభల్లోనూ బలగం పెంచుకొని రెట్టించిన ఉత్సాహంతో పర్ఫామ్ చేయాలని డిసైడ్ అయింది కూడా ఈరోజే. కానీ మోదీ టీం ఎంత గొప్ప కాన్ఫిడెన్స్తో సభకొచ్చిందో అంతకంటే ఎక్కువ కాంట్రవర్సీలే రిజిస్టర్ అయ్యాయి. సభ లోపల వెలుపల కూడా బిగ్ అండ్ బిగ్గర్ క్వశ్చన్ మార్కులు ఎదురయ్యాయి. ధీటుగా ఢీకొని ఈ వర్షాకాల సమావేశాలు మొత్తాన్ని ఇదే టెంపోతో కంటిన్యూ చేయాలన్నది ఎన్డీఏ సంకల్పం. కానీ ఆగస్టు 13 వరకు మొత్తం 19 వర్కింగ్ డేస్లో జరిగే ఈ పార్లమెంటు వానాకాల సమావేశాల్లో ఇంకా ఎన్నెన్ని ఉరుములు మెరుపులు, వాతావరణం ఎన్ని వంకర్లు తిరుగుతుంది. జంతర్ మంతర్ పరిసరాల్లో టెన్షన్ ఫ్రీ అట్మాస్ఫియర్ ఎప్పటికి క్రియేట్ అవుతోంది. వాడి వేడిగా ఢిల్లీ ఫైల్స్, ఇదే ఇప్పుడు నేషనల్ ట్రెండింగ్ టాపిక్. मैं किसी 56 साल के नौजवान की बात नहीं कर रहा, मैं देश के ये स्टार्टअप ने 28 के एवरेज वाले नौजवानों अंतरिक्ष में भारत का झंडा गाड़ दिया. తనదైన సొంత స్టైల్ షీట్ తో పార్లమెంటు మాన్సూన్ సెషన్స్ కి కిక్ స్టార్ట్ ఇవ్వబోయారు ప్రధాని మోదీ. ఏరోస్పేస్ ప్రయోగాల్ని విజయవంతం చేసిన స్కై రూట్ అనే స్టార్టప్ కంపెనీ గురించి చెప్తూ అందులో వర్క్ ఫోర్స్ సరాసరి వయసు 28 ఏళ్లే అంటూ రాహుల్ ఉద్దేశించి ఈ రకంగా సెటైర్ వేశారు ప్రధాని మోదీ. నేను 56 ఏళ్ల యువకుడు గురించి మాట్లాడడం లేదు అన్నప్పుడు మోదీ మార్క్ ఆఫ్ యంగ్యం అండ్ వెటకారం ఇప్పటికీ సోషల్ మీడియాలో రీసౌండ్ ఇస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో రాబోయే రోజులు ఎంత స్పైసీగా ఉండబోతాయో ఇలా హింట్ ఇచ్చేశారు మోదీ. మీరేమీ తుఫాన్లు సృష్టించడానికి పార్లమెంటుకు రానవసరం లేదని అపోజిషన్ కు స్వీట్ గా ఓ వార్నింగ్ కూడా జారీ చేశారు. ఆ విధంగా వెదర్ ని కూల్ చేద్దామని మోదీ ఆశిస్తే ఆశించారు గానీ సభ లోపల వెదర్ రిపోర్ట్ మాత్రం వేరేలా ఉంది. హై టెంపరేచర్స్ తో రచ్చరచ్చగా మొదలైంది మాన్సూన్ సెషన్. सब लोग कृपा करके सब लोग अपने आसन पे बैठे प्लीज. सब कृपा करके सब लोग आसन पे बैठे प्लीज. प्लीज बी सीटेड. प्लीज बी सीटेड. प्लीज बी सीटेड. नो आप ప్రాధాన్య క్రమంలో బిల్లులు ప్రవేశపెట్టాలని అధికార పక్షం సీరియస్ గా ట్రై చేసినా అపోజిషన్ లో మాత్రం ఆ ఓపిక సహనం మచ్చుకైనా కనిపించలేదు. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచే ఆర్డినెన్స్ ను గందరగోళం మధ్య టేబుల్పై పెట్టింది ప్రభుత్వం. కానీ బయట జంతర్ మంతర్ దగ్గర జరుగుతోన్న లాఠీ చార్జ్ సంగతి ఏంటని గట్టిగా నిలదీసింది ఇండీ కూటమి. దీంతో సభా సమయమంతా గొడవకే సమర్పయామి అయినట్టయింది. ఒక వాకౌట్ ఎందుకు చేస్తున్నారంటే ప్రజలు చూస్తారు, మేము బయటకు వచ్చేసామని. ఇది 2004 నుంచి 2014 వరకు బీజేపీ చేసిందే, ఇది కొత్త ఏం కాదు. అలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా అపోజిషన్ పార్టీస్ చేస్తున్నారు. కనపడేది ఏంటంటే ఆఖరికి ఆ బిల్లు వస్తాయి, హౌస్ యాబ్సెంట్గా ఉంటారు, పాస్ అయిపోతారు. అది మాత్రం తప్పదు, ఎందుకంటే మెజారిటీ కనపడుతుంది కాబట్టి బీజేపీకి. కానీ రాను అసలు పార్లమెంట్ ఇలాంటి సిస్టమ్ ఉపయోగం ఆ బ్రిటిష్ పార్లమెంట్ మీద మనం మోడల్ చేశాం. లేకపోతే అమెరికన్ పార్లమెంట్ సిస్టమ్ వెళ్ళిపోవాలా, అక్కడంతా కమిటీల్లో చట్టాలు పాస్ చేశాక హౌస్కి తీసుకొస్తారు. అవన్నీ ఆలోచన ఫ్యూచర్లో మాత్రం గ్యారంటీగా వస్తాయి. మొదటి 2 రోజుల్లో ఉభయ సభలు కొనసాగింది కేవలం కొద్ది గంటలు మాత్రమే. వాయిదాలతో మొదలై వాయిదాతోనే ముగిసింది. నీట్ పేపర్ లీకేజ్, అయోధ్యలో విరాళాల స్వాహా లాంటి వాడి వేడి అంశాలతో ప్రభుత్వాన్ని నిలదీసి పార్లమెంటును స్తంభింపజేసింది ఇండీ కూటమి. 3 గంటల్లో ఏకంగా 6 సార్లు వాయిదాలు. పట్టుమని పావుగంటైనా సజావుగా నడవలేదు దిగువ సభ. ఎగువ సభ అయితే కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించడంతోనే సరిపోయింది. అంతకు మించి కార్యకలాపాల్ని ముందుకు సాగనివ్వలేదు విపక్షాలు. ఉభయ సభలు మరుసటి రోజుకు వాయిదా పడ్డంతో సీన్ కాస్త పార్లమెంటు వెలుపలకు మారింది. ప్రధాని మోదీ ఇంటిని రౌండప్ చేయడానికి పాదయాత్రగా వెళ్లింది కాంగ్రెస్ బెటాలియన్. రాహుల్, ప్రియాంక ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఒక దండుగా మారి హల్చల్ చేశారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా టీంలో చేరిపోయి చేతులకు సంకెళ్లు వేసుకుని
దమ్ముంటే అరెస్టు చేయండి అని సవాల్ విసిరారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ నైతే బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. అక్బర్ రోడ్ ఎగ్జిట్ గేట్ దగ్గరే కాదు, టోటల్ ఢిల్లీలో హైటెన్షన్ క్రియేట్ చేసి వీర లెవెల్లో పర్ఫామ్ చేసింది హస్తం పార్టీ. ఇప్పుడు యంగిస్తాన్ చుట్టూ చక్కర్లు కొడుతోంది దేశంలో రాజకీయం. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక, ఢిల్లీని కాక్రోచ్లు వణికిస్తోన్న తీరు, మొత్తం ఎపిసోడ్ని ఓరకంట గమనిస్తూ కౌంటర్ ఫైట్కి సిద్ధమవుతోంది మోదీ సర్కార్. కానీ ఇక్కడే ఇంట్రెస్టింగ్ టర్న్ ఏంటంటే కాక్రోచ్ మూమెంట్ హైజాక్ అయి మొత్తం దృశ్యం హస్తం పార్టీ గుప్పెట్లోకి చేరడం. నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ఒక ఆయుధంగా మార్చుకుని దాన్ని ప్రభుత్వం మీదకి గట్టిగానే ప్రయోగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. 152 పేపర్ లీకులు, 7.5 కోట్ల మంది బాధిత విద్యార్థులు. అయినా ఒక్కరిపైన చర్యలు ఎందుకు లేవన్న లాజిక్తో ప్రభుత్వంతో ఢీ కొడుతోంది హస్తం పార్టీ. సరిగ్గా ఇదే గ్యాప్లో జంతర్ మంతర్ దగ్గర బొద్దింకల ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. ఇక్కడే సడన్ ఎంట్రీ ఇచ్చి మేము సైతం కాక్రోచ్ల పక్షమంటూ ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చి మూమెంట్ ని తెలివిగా తన వైపు లాక్కుంది ఖర్గే అండ్ రాహుల్ గాంధీ టీం. మొదట్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే డిమాండ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఇంకాస్త సౌండ్ పెంచి హోంమంత్రి, ప్రధానమంత్రి కూడా తప్పుకోవాల్సిందే అని అల్టిమేటం ఇచ్చేదాకా వెళ్ళింది కాంగ్రెస్ దూకుడు. इशू स्टूडेंट्स की है, यूथ के फ्यूचर की है, और ये जो किया जा रहा है, लोगों को मारा जा रहा है, पीटा जा रहा है, दिस इज completely un-Indian. Modi ji has not even apologized. This is Dharmendra Pradhan, he's an intermediary. Absolutely he should resign. But Dharmendra Pradhan hasn't beaten up these students. Home Minister has. He should resign. నీట్ పేపర్ లీక్ అవ్వడం, అదే నీట్ సెంట్రిక్ గా కాక్రోచ్ జనతా పార్టీ నేషన్ వైడ్ రచ్చకు దిగడం, యువత రాజకీయ ఆలోచనలో నిశ్శబ్దంగా ఒక మార్పు రావడం, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఆ యూత్ నే లీథల్ వెపన్ గా మార్చుకొని రాజకీయాలు చేయడం, ఈ సీక్వెన్స్ మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని అటెన్షన్ లోకి తీసుకొచ్చింది. దీన్ని కౌంటర్ చేయడానికి ప్రధాని మోదీయే నేరుగా సీన్లోకొచ్చారు. యువ జవానోం కేలియే అంటూ సందేశాత్మక వీడియోతో కొట్టారు. మీకోసమే మేము, మీరు లేకుంటే వికసిత భారతమే లేదు అని యూత్ కి ఇటువైపు నుంచి బూస్టింగ్ ఇచ్చేశారు. ये मोदी इसलिए मेहनत करता है कि जब आप 40-45 साल के हो, जब आपके घर में बच्चे बड़े हो रहे हो, तब आप अपने बच्चों को विकसित भारत में बड़े करते देख सके. इसलिए मैं मेरी जिंदगी खपा रहा हूँ आपके बच्चों के भविष्य के लिए. సో దేశ రాజకీయాల్లో ఇదొక నాటకీయ మలుపు అనుకోవచ్చా? యూత్ పాలిటిక్స్ తో దద్దరిల్లుతోన్న ఢిల్లీ ఇస్తోన్న సంకేతాలేంటి? రాజకీయ యవనికపై ఈ యుగళ గీతం పర్యవసానమేంటి? ఈ వానాకాలం సమావేశాలు ముగిసేలోగా దీనికి మోదీ సర్కార్ ఎటువంటి ముగింపు ఇవ్వబోతున్నట్టు? 2012 డిసెంబర్, దాదాపు 14 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటిదే రణరంగం సినిమా. పారామెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశం మొత్తాన్ని ఉడికెత్తించింది. దారుణానికి నిరసనగా దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కింది. మెరుపు నిరసన ఉప్పెన ఎగిసింది. అవన్నీ ఒకెత్తు అయితే ఢిల్లీలో హైటెన్షన్లు ఒకెత్తు. ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, జంతర్ మంతర్ ఏరియాల్లో లక్షలాది మంది జనం గుమిగూడి పోలీసులతో దాదాపు యుద్ధమే చేశారు. మహిళల భద్రత కోసమే ప్రత్యేకించి నిర్భయ పేరుతో కఠినమైన చట్టమే తెచ్చింది అప్పటి మన్మోహన్ ప్రభుత్వం. అదొక చరిత్ర. తర్వాత కేజ్రీవాల్ జమానాలు ఢిల్లీ చాలాసార్లు వేడెక్కింది, చప్పున చల్లారింది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంతో రాజధానిలో పుట్టిన వేడి మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ ఢిల్లీ హైడ్రామాలో అపోజిషన్ పార్టీలు ఆడిన క్రెడిట్ గేమ్ అంతకంటే ఇంట్రెస్టింగ్. నిన్న మొన్నటిదాకా జంతర్ మంతర్లో సోనం వాంగ్చుక్, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నిరాహార దీక్షలతో అట్టుడికిపోయింది ఢిల్లీ నగరం. సోమవారం చలో పార్లమెంట్ అని పిలుపునిచ్చిన పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అది కాస్త చల్లబడింది. 1982 టైంలో 83లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 మంది కిసాన్లు వచ్చి రాజ్పథ్లో 2 నెలలు కూర్చోవడం జరిగింది. ఇది కొత్త కాదు, జంతర్ మంతర్లో వచ్చి కూర్చోవటం, లేకపోతే దేశం ఏదో కరిగిపోతుందంటాం కాదు. ఇది ఒక రకమైన పద్ధతి భారతదేశంలో ఏర్పడింది. మా దగ్గర జనం ఉన్నారు, మా విషయం ఇది మొబిలైజేషన్కి చూపెట్టుకోవటానికి చేస్తూ వస్తున్నారు. దాని గురించి మనం ఏమి అలసట రావక్కర్లేదు, ఆలోచన రావక్కర్లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పెరగవచ్చు. అందువల్ల ఇవాళ ఏదో రైతులు వస్తున్నారు కాంగ్రెస్ జనతా పార్టీ తర్వాత ఢిల్లీ మీదకి, అటు ఇది ఆప్ చేయటం న్యాయం, ఆప్ చేయాలి. స్థిరత కావాలి తప్పకుండా. గవర్నమెంట్ డ్యూటీ ఏ గవర్నమెంట్ ఉండదా, అస్థిరత మాత్రం రాజధానిలో పక్కన ఎక్కడ రావడానికి వీల్లేదు.
జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జిలో గాయపడ్డ వాళ్లను ఆస్పత్రులకెళ్లి పరామర్శించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఆ విధంగా కాక్రోచ్లకు ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం చేసింది మోదీ సర్కార్. కానీ మంగళవారం కూడా నీట్ ఎపిసోడ్ కంటిన్యూ అయింది. కాకపోతే ట్రెడిషనల్ పార్టీలు టేక్ ఓవర్ చేయడంతో ఇది కాస్త ఫక్తు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాహుల్ గాంధీ తానే లీడ్ తీసుకుని మోదీ ఇంటిని రౌండప్ చేశారు. అయోధ్యకొచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దగ్గర 5 డిమాండ్లు పెట్టి తగ్గేదేలే అన్నారు రాహుల్. ఇది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బూస్టింగ్ టైమే. ప్రధాని రాజీనామా చేస్తారనుకుంటున్నారా? మీ ఆందోళన అసలు ఆడికి బుద్ధి జ్ఞానం ఉండింటే ఈ పాటికి గవర్నమెంట్కి ఇంత పరువు పోతా ఉందని చెప్పి స్వయంగా ఆయన పక్కకు తప్పుకోవాల్సింది. కానీ వాళ్ళకి ఆయనే అవసరం. సరే అనుభవించండి. ఇంకా పరిష్కారం అవుతుందా ఈ సమస్య మీ ఆందోళనతో? ఆందోళన అయితే ఆపేది లేదు, చూద్దాం. ప్రధాని ఇంటి ముందు ఒక ప్రతిపక్ష నేత ఆందోళనకు దిగడం, గంటల కొద్దీ ధర్నా చేయడం, కేంద్రం దిగొచ్చి చర్చలు జరపడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. ఆల్ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ రాహుల్ గాంధీ. ఇలా అనుకుంటోండగానే ఇండి కూటమిలో మిగతా పక్షాలు ఉలిక్కిపడ్డాయి. రాహుల్ ధర్నాపై తీవ్ర విమర్శలు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసేది ధర్నా కాదు, డ్రామా అని, దీని వెనుక బీజేపీ ఉందని ఆప్ నేత సంజయ్ సింగ్ చేసిన ట్వీట్ ఇండి కూటమిలో విభేదాల్ని బయటపెట్టింది. ప్రధాని ఇంటి దాకా కాంగ్రెస్ నేతలు ఎలా రానిచ్చారు? సీజేపీ ఉద్యమాన్ని పక్కదో పట్టించేందుకు ఏదో కుట్ర జరుగుతోంది అని అనుమానిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇటు ఇండి కూటమి నుంచి రీసెంట్ గా బయటకొచ్చి ఎన్డీఏకి దగ్గరవుతోన్న డీఎంకే కూడా యాక్టివ్ అయింది. మోదీ ఇంటి దగ్గర రాహుల్ గాంధీ హల్చల్ చేస్తోన్న టైంలోనే పార్లమెంటు దగ్గర ఆందోళన చేశారు డీఎంకే ఎంపీలు. కాకపోతే సబ్జెక్టే వేరు. కావేరీ నదిపై కర్ణాటక కట్టబోతోన్న మేకేధాతు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గొంతెత్తింది డీఎంకే. రాహుల్ ప్రొటెస్ట్ ఎపిసోడ్ ను డైవర్ట్ చేయడానికే డీఎంకే ఇలా సొంత రూట్ ఎంచుకుందా అనే చర్చ మొదలైంది. సో కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ వర్సెస్ డీఎంకే. ఇండి కూటమి పార్టీల్లోనే అడ్డుగోడలొచ్చేశాయి. ఢిల్లీలో నిరసనకు ఢిల్లీ పార్టీ నుంచే సపోర్ట్ రాకపోవడం జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇదొక సెట్ బ్యాక్ లాంటిది. ఏదైతేనేం చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ని టేస్ట్ చేశారు రాహుల్ గాంధీ. 3 గంటలకు పైగా ఆయన చేసిన ఒక అరుదైన ఫీట్ కేంద్రాన్ని కొంతమేరకైనా దారికి తెచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ 6-7 నెలలుగా పోరాటం చేసినా ఇంచైనా తగ్గలేదు మోదీ సర్కార్. కానీ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసిన ఒక్క పూట ఉద్యమంతో ఆ కాసేపైనా ఉలిక్కి పడింది కేంద్ర ప్రభుత్వం. एकदम कायर है, लोकतंत्र की हत्या कायर है। हिम्मत नहीं है कि बाहर आके बात करें, हिम्मत नहीं है कि छात्रों से बात करें, डर रहे हैं। सच्चाई यहाँ सामने आ रही है इनकी। वो 56 इंच का जो सीना है ना, वो दिख रहा है अभी कितना है। కానీ ఢిల్లీ హల్చల్తో వచ్చిన మైలేజ్ ను అపోజిషన్ కూటమి ఎన్నాళ్ళు నిలబెట్టుకుంటుంది? పార్లమెంటు వానాకాల సెషన్లో స్ట్రాటజీల్ని మార్చి రాసుకుని ఇంకెంత స్పీడ్తో దూసుకుపోతుంది అనేదైతే సస్పెన్సే. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ఢిల్లీ ప్రధాని మోదీ నివాసం. 3 అంచెల సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. కానీ అక్కడ అపోజిషన్ పార్టీ ఏకంగా దండయాత్రే చేయగలిగింది. మెరుపు ధర్నాతో మోదీ ఇల్లున్న రోడ్డును వార్ జోన్గా మార్చేశారు కాంగ్రెస్ నేతలు. ఇదంతా ఎలా సాధ్యమైంది? రాహుల్ ధర్నా భగ్నమైతే అయింది గాని ఆ ధర్నా కోసం కాంగ్రెస్ పార్టీ వేసిన మాస్టర్ ప్లాన్ మాత్రం అద్భుతం. జూలై 21 మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 82వ పుట్టినరోజు. ఈ సందర్భాన్నే మెరుపు ధర్నాకు కవర్గా ఉపయోగించుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రధాని మోదీ ఇంటికి కేవలం 2.2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఖర్గే ఇల్లు. ఉదయాన్నే ఆయన ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఖర్గేను విష్ చేయడానికే వచ్చారనుకుని లైట్ తీసుకుంది మోదీ సెక్యూరిటీ. కానీ ఖర్గే సహా కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా బయటకొచ్చి మోదీ ఇంటి వైపు వెళ్లడం, అక్కడే నడి రోడ్డుపై బైఠాయించడం, ఇదంతా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. నిజానికి విజయ్ చౌక్ లో ధర్నా చేయాలని ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల ఆందోళనతో విజయ్ చౌక్ లో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో అకస్మాత్తుగా వేదికను మార్చి ఏకంగా మోదీ ఇంటికే స్కెచ్ వేసింది రాహుల్ టీం. ప్లాన్ ఏని పక్కకు పెట్టి ప్లాన్ బిని అమల్లో పెట్టి మోదీ ఇంటి దగ్గర మెరుపు ధర్నాను విజయవంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ధర్నా కోసం రాసుకున్న స్క్రీన్ ప్లేను కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవడం ఇంకో ఎత్తుగడ. రాజీకొచ్చిన మంత్రి జితేంద్ర సింగ్ దగ్గర కొన్ని డిమాండ్లు పెట్టారు రాహుల్ గాంధీ. నీట్ లీక్ పై పార్లమెంట్లో చర్చ పెడితే చాలు అని మొదట్లో కోరారు. అమిత్ షాను సంప్రదించి రాహుల్ డిమాండ్ ఓకే చేసింది ప్రభుత్వం. అయినా సరే తూచన్నారు రాహుల్ గాంధీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా ధర్నా కొనసాగుతుందని అడ్డం తిరగడంతో ప్రభుత్వం అవాక్కైంది. ఒక ప్రతిపక్ష నేతగా ఇలా తొండాటకు దిగడం దురదృష్టకరమని బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం.
विल यू इमीडिएटली एंड दिस धरना इफ यू गेट एश्योरेंस? बोले हाँ। फिर हमने थोड़ी सी मुशक्कत की, एक्सरसाइज की, सरकार के शीर्ष नेतृत्व से चर्चा हुई और हमें ये कहा गया कि आप सरकार की ओर से उनको आश्वासन दीजिए कि सरकार को कोई आपत्ति नहीं है, सरकार तैयार है संसद में चर्चा करने के लिए, नीट को लेकर के भी, उसके साथ संबंधित विषयों को लेकर के भी, जो आंदोलन है उसको लेकर के भी। हमने जब ये बात वहीं पर राहुल गांधी जी के आगे दोबारा रखी तो बोले कि साहब मुझे तो शिक्षा मंत्री का इस्तीफा भी चाहिए। సోమవారం కాక్రోచ్ పార్టీ ఉద్యమాన్ని ఎలాగోలా సర్దేశారు ఢిల్లీ పోలీసులు. మంగళవారం ఉదయం రైతుల వంతు మహాపంచాయత్ పేరుతో చలో ఢిల్లీకి పిలుపునిచ్చి టెన్షన్లు పుట్టించారు అన్నదాతలు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగాయి పంజాబ్, హర్యానా, యూపీ రైతు సంఘాలు. భారీ కాన్వాయ్తో ఢిల్లీకి బయలుదేరిన రైతులను హర్యానాలోనే అడ్డగించారు పోలీసులు. శంభూ సరిహద్దులో ఢిల్లీ జలంధర్ హైవేని మూసేశారు. ఢిల్లీలో కాక్రోచ్ల ఉద్యమాన్ని, హర్యానాలో రైతుల్ని పోలీసుల సాయంతో అడ్డుకోగలిగింది కేంద్ర ప్రభుత్వం. కానీ మోదీ ఇంటి దగ్గర ప్లాన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ధర్నాను మాత్రం లైట్ తీసుకుని ఇప్పుడు నాలుగు ఖర్చుకుంటోంది. సో జూలై 20 సోమవారం మోదీ సర్కార్కి బిగ్ డే. జూలై 21 మంగళవారం మాత్రం కాంగ్రెస్ పార్టీకి విక్టరీ డేగా మిగిలిపోనుందా? मैं किसी 56 साल के नौजवान की बात नहीं कर रहा, मैं देश के ये स्टार्टअप ने 28 के एवरेज वाले नौजवानों अंतरिक्ष में भारत का झंडा गाड़ दिया। మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఎంత ఒత్తిడి పెరుగుతోన్నా ససేమిరా అంటోంది మోదీ సర్కార్. కానీ రాహుల్ మెరుపు ధర్నాతో దిగొచ్చి పార్లమెంట్లో నీట్పై చర్చకు సరే అనేసింది. కానీ దానికి తగ్గ నైతిక స్థైర్యాన్ని కూడగట్టుకోవడం సమస్యగా మారింది మోదీ సర్కార్కి. టీఎంసీ రెబల్ ఎంపీలను ఎన్సీపీఐ వర్గంగా గుర్తించడంతో ఎన్డీఏ స్కోర్ పెంచుకుంది. అంతకుముందు శివసేన ఉద్ధవ్ గ్రూప్ నుంచి 6 ఎంపీలు షిండే టీంలో చేరి ఎన్డీఏకి జై కొట్టారు. ఈ విధంగా లోక్సభలో 318కి చేరింది ఎన్డీఏ సంఖ్యాబలం. రాజ్యసభలో కూడా ఎన్డీఏ స్కోరు 152కి చేరింది. ఇలా బలగాన్ని పెంచుకొనైతే పెంచుకుంది, కానీ నీట్పై జరిగే చర్చలో అప్పర్ హ్యాండ్ సాధించడం మోదీ బ్రిగేడ్కి పెద్ద సవాలే అవుతోంది. ఎన్డీ కూటమి సభ్యుల తాకిడికి తలొగ్గి డిఫెన్స్లో పడుతుందా, లేక ఎఫెన్స్ గేమ్ ఆడి ధర్మేంద్రను కాపాడుకుంటుందా చూడాలి. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.